పూరా లోకల్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొత్తం ప్రపంచం ముందు మన తెలంగాణ జాతి పరువు తీసే విధంగా మీరు ఆగమేఘాల మీద శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ పనులు మొదలు పెడితే ఆ టన్నల్ కూలి 8 మంది చనిపోతే జవాబిచ్చిండ్రా ముఖ్యమంత్రి గారు? మీరు కేసీఆర్ గారిని కాళేశ్వరం మీద మాట్లాడే ముందు ఒక్కసారి తమ అద్దంలో తమ మొహం చూసుకోవాలని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. 8 మంది బిడ్డలు చచ్చిపోతే జవాబేది? ఏం చేసిండ్రు? ఎంక్వైరీ చేసిండ్రా? మరి ఎస్ఎల్బీసీలో 8 మంది బిడ్డలు ప్రాణాలు కోల్పోతే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నేషనల్ డ్యామ్ సేఫ్ అథారిటీ ఏం చేస్తున్నది? ఇక్కడి నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎందుకోసం మాట్లాడతలేరు? అదే కాళేశ్వరంలో మేడిగడ్డల ఎలక్షన్ టైంలో ఒక పిల్లర్ గుంగి ఇంకో పిల్లర్లో పగుళ్ళు వస్తే ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ పరిగెత్తుకొని వచ్చి ఫోటోలు తీసి రిపోర్ట్లు ఇస్తారా? అంటే కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కైన విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైతలేదని మీరు అనుకుంటే అది మీ అమాయకత్వం అయితే తప్పితే ఇంకోటి కాదు. నేను ఇవాళ తెలంగాణ జాగృతి నిరసన వేదిక నుండి ఇంతమంది మా ఆడబిడ్డల సమక్షంలో, వేలాది మంది మా కార్యకర్తల సమక్షంలో తెలంగాణ ప్రజలకు కోరుకుని చెప్పేది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోతే 35% మన భూభాగం ఎడారిగా మారేటటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యమంత్రి గారిని డిమాండ్ ఒకటే చేస్తున్నాం, మీరు ఈ చిల్లర మల్లర ఆరోపణలు పక్కకు పెట్టి తక్షణమే మేడిగడ్డ బరాజ్ని రిపేర్ చేపియండి. సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ 3 ఆ లింక్ అనేదైతే ఉంటుందో కాళేశ్వరంలో దాన్ని తక్షణమే వినియోగంలోకి తీసుకురండి. కేసీఆర్ గారు 4 సంవత్సరాలు ఆపకుండా 20 లక్షల ఎకరాలు ఏదైతే నీళ్లు ఇచ్చిండ్రో తక్షణమే నీళ్ళనివ్వండి. కాళేశ్వరం గనక మొత్తం పూర్తయితే కాళేశ్వరం తన విశ్వరూపం ప్రదర్శిస్తే 44 లక్షల ఎకరాలకు తెలంగాణలో నీళ్లు వస్తాయి. ఆ పని చేయండి. ప్రజలు మీకు అవకాశం ఇచ్చిండ్రు. కాళేశ్వరంలో 99% పనులు అయిపోయినాయి. ఏనుగెళ్ళింది తోక ఎక్కింది అన్నట్టు కొన్ని చిన్న చిన్న పనులు మిగిలినాయి. అవి పూర్తి చేసి తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోమని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. పూరా లోకల్.